యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయిందని వాళ్ళంతా కేరింతలు కొడుతున్నారు. వాళ్ళంతా మన దేశ శక్తి, శౌర్య, సామర్థ్యాలను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నాకెందుకో వింతగా అనిపించట్లేదు. యుద్ధం ఆగిపోయిందన్నా నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నాను. యుద్ధం చేస్తూనే ఉన్నాను. యుద్ధంలో కింద పడుతున్నాను. యుద్ధంలో భయంకరమైనటువంటి మానసిక తూటాలు దిగి నెత్తురు ఒడ్డుతున్నాను. ఒక్కోసారి కన్నీటిని స్రవిస్తున్నాను. రక్తం అంటే కనిపించేదే కాదు, రక్తం అంటే మరిగేది కూడా. ఎక్కడో ఎప్పుడో విజయం సాధిస్తాననే చిన్న నమ్మకం. కొంతమంది యుద్ధంలో నాతో పాటు చాలా దూరం నడిచారు. కొంతమంది 2 అడుగులు వేసి వెనక్కి తిరిగారు. కొంతమంది ఇంకా నడవలేమని వెనక్కి తిరిగిపోయారు. కొంతమంది అయితే నన్ను దాటి ముందుకెళ్ళిపోయారు. మరి కొంతమంది అయితే వీడితో కలిసి యుద్ధం చేస్తే ఓటమే అని చెప్పన్నారు. ఆశ్చర్యం ఏంటో, నేను ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఎప్పుడూ గెలవలేదు. గెలుపు నాకు సునాయాసం అనిపిస్తుంది, కానీ ఓటమి నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. అవును, నేను ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఆకలి మీద చేస్తున్నాను. నేను ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. నిరుద్యోగం మీద చేస్తున్నాను. నేను ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. భిన్నత్వంలో ఏకత్వం అన్న నా దేశ సంస్కృతిని నిలబెట్టుకోవటానికి నేను ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. లౌకికవాద ప్రజాతంత్ర సమాజం కోసం నేను ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. నా రాజ్యాంగం ఖచ్చితంగా అమలు కావాలని నేను ఇంకా 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 యుద్ధం చేస్తూనే ఉన్నాను. దేశాల మధ్య యుద్ధం రాజకీయం కావచ్చు, లేదా దేశాల మధ్య యుద్ధం సామ్రాజ్యవాద కుట్ర కావచ్చు, దేశాల మధ్య యుద్ధం పెత్తనానికి, సార్వభౌమాధికారానికి చిహ్నం కావచ్చు. కానీ నా యుద్ధం నేను బాగుపడాలి, నా పక్కన జనం బాగుపడాలనే ఓ ఇంధనాన్ని నింపుకొని సాగుతున్న యుద్ధం. నా యుద్ధం ఆకలి మీద యుద్ధం, నా యుద్ధం నిరుద్యోగం మీద యుద్ధం, నా యుద్ధం లౌకికవాద ప్రజాతంత్ర రాజ్యం కోసం. అందుకే నా యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంటుంది. నాతో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఒక్కోసారి నేను ఒంటరిగా యుద్ధం చేస్తున్నా, అయినా ఓడుతున్నా, గెలుస్తున్నా, ఓడుతున్నా. నా యుద్ధంలో నాకు ఓటమిలే ఎక్కువ, అయినా గెలుస్తానే నమ్మకం.